మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపేట అనే గ్రామంలో ఉన్నాం. మనం వెనకాల చూడొచ్చు, ప్రజలంతా కూడా ఎంత ప్రశాంతంగా ఆ చావడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. గ్రామం అంతా కూడా అన్నదమ్ములా ఇక్కడ కూర్చొని ప్రశాంత వాతావరణాన్ని ఎండాకాలం సాయంత్రం పూట చల్ల గాలి వస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ కొద్ది రోజులు పోతే ఈ పరిస్థితి ఉండదు మా ఊర్లలో. కొద్ది రోజులు పోతే ఇట్లా మేము ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోలేము, ప్రశాంతంగా ఈ గాలిని పీల్చలేము మేమని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. పక్కనే ఈ గ్రామం పక్కనే ఒక డంపింగ్ యార్డ్, ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని పేరు చెప్పి ఒక డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం ఆల్రెడీ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నది. ఒకవైపు ఈ గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కనే ఉన్నటువంటి 2-3 గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు 2-3 నెలలుగా. కానీ ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా దాన్ని వద్దు అని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది పెట్టొద్దు, పెడితే ఈ ప్రశాంత వాతావరణం అనేది పోతుంది మా ఊర్లలో. ఈ ప్రశాంత జీవనం మాకు లేకుండా చేస్తారు, మమ్మల్ని కంప్లీట్గా విషతుల్యం అయిపోతుంది. గాలి, నీరు, నేల ప్రతి ఒక్కటి కూడా విషతుల్యం అయిపోతుంది. ఈ ప్రాంతంలో పండే పంటలు కూడా విషతుల్యం అవుతాయని చెప్పి వాళ్ళు గత 2 నెలలుగా మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. సో మనం ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నాం, గ్రామస్తులతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు మరి ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు వాళ్ళు దాన్ని వద్దంటున్నారు, ఆ ప్లాంట్ని ఎందుకు వద్దంటున్నారు, దానివల్ల జరిగే అనార్థాలు ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఎనీ వేస్ట్ జనరల్ పబ్లిక్కి సంబంధించి వాతావరణం పొల్యూషన్ అవుతూ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటూ ఉంటుంది, చుట్టుపక్కల ఏరియా అంతా కూడా కంటామినేషన్ అవుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ధర్నా. వేస్ట్ను సక్రమైన పద్ధతి లోపల ఉపయోగించేది ఉంటే దాన్ని పవర్ ప్లాంట్గా ఉపయోగించుకోవచ్చు, ఎరువుగా ఉపయోగించుకోవచ్చు, ఇంకా వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు. బట్ ఇక్కడ తీసుకొచ్చి గత చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 డిస్ట్రిక్ట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తామంటున్నారు. ఈ చుట్టుపక్కల ఎన్ని అయితే విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లకు అంతమందికి ఇప్పుడు వెనకట నల్గొండ డిస్ట్రిక్ట్ లోపల ఫ్లోరైడ్ బాధలు ఎట్లయితే అక్కడ అవుతున్నారో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అటువంటి వాతావరణం, అటువంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలి. తీసుకుపోండి, ఎక్కడో పెట్టండి, ఎక్కడో పెట్టేసి జనావాసాలకు దూరంగా పెట్టండి. కానీ ఒక సెంటర్లో జనావాసాలు ఉండే అటువంటి సెంటర్లో పెట్టుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ప్రస్తుత గవర్నమెంట్కి కరెక్ట్ కాదు. అంటే తెచ్చినట్టుగా మేము దాంతో కరెంట్ తయారు చేస్తాము, దానివల్ల ఇబ్బంది ఉండదు అని గవర్నమెంట్ చెప్తాము. అది దూరంగా పెట్టుకోవచ్చు కదా. పవర్ ప్లాంట్లో యాక్చువల్గా పవర్ ప్లాంట్ ఎక్కడ దూరంగా పెట్టాలి. చెత్తను తీసుకొచ్చి పవర్ ప్లాంట్ పెట్టామేంటి? పవర్ ప్లాంట్ దూరంగా పెట్టుకోండి. చెత్తను తీసుకొచ్చి జనాల మధ్యలో పెట్టేసి పవర్ ప్లాంట్ పెట్టడం కరెక్ట్ కాదు. అది జంగల్ పెట్టండి, జంగల్ పెట్టి జంగల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేయండి. అక్కడ లైన్లు వేసుకోండి, అక్కడ మీరు డెవలప్ చేయండి. అది మూతకు పట్టి పెట్టారు, మూతకు చేసి మల్లారెడ్డి గారు చెప్తున్నారు అక్కడ మూత పడ్డది. అది ఆ మూత పడ్డదాన్ని దాన్ని కంప్లీట్గా తీసేయండి. మీరు తీసేస్తే మా జనాలు పొల్యూషన్కి సంబంధించి అన్ని అసెంబ్లీ లోపల స్పీచ్ ఇచ్చాడు మల్లారెడ్డి ఎమ్మెల్యే గారు. సో దానికి మన శ్రీధర్బాబు గారు ఏదేదో చెప్పి మొత్తంగా ఆయన చల్లబడి పెట్టారు. కానీ ఇట్ ఇస్ నాట్ గుడ్. జనావాసాలకు మధ్యలో పెట్టడం అనేది చాలా పొరపాటు. తీసుకుపోయి దూరంగా పెట్టండి, లైన్లు వేసుకోండి, సప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలు పోతాయి. చిన్నపిల్లలకు సంబంధించి చిన్నపిల్లలకు అది వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళు కంచెలు పంటలు తక్కువ వండేది, కాలువలు వచ్చింది, మంచిగా సస్యశ్యామలం అయింది అనుకుండి అంతా కొడితే ఒక 20 ఏళ్ళ వాటి పంటలు వస్తున్నాయి, ఎవరికి ఏ రోగాలు ఏది లేకుండా. ఇప్పుడు దాన్ని తెచ్చి ఒక ప్లాంట్ని తెచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ జనాలకు మళ్ళీ కష్టాలు వచ్చినట్టే కదా. ఆ స్మెల్కు మళ్ళీ దగ్గర అక్కడ ఏది మేము ఇవాళ చూసుకుంటూ వచ్చినాం, కరీంనగర్ నుండి వచ్చినాం చూసుకుంటా వస్తే ఎట్లున్నదంటే అటు సింగపూరు, గూడెము, ఈ సిర్సపల్లి, పోతిరెడ్డిపేట చుట్టుపక్కల దగ్గర చాలా ఊళ్ళు ఉన్నాయి, మెట్టుపల్లి. ఇంత జనాల మధ్యలో పెట్టడం అవసరమా అని మాకు అనిపించింది. చూసుకుంటూ వస్తాంటేనే మాకు బాధ అనిపించింది. అంటే ఇంత జనాల మధ్యలో పండుతున్నాయి, ప్రమాదం వస్తుంది కదా, ఆటోమేటిక్గా వస్తుంది. నీళ్లు పొల్యూషన్ అవుతాయి, వాటర్ పొల్యూషను, అది ఇది మన ఏంటిది ఎయిర్ పొల్యూషను అన్నిట్లో పొల్యూషన్ అవుతుంది.
జనాలకు ఎట్లుంటుంది ఇప్పుడు మేము అంటే సపోజ్ మేము ఎన్టీపీసీ నుండి వచ్చినాం ఆ చుట్టుపక్కల డంపింగ్ అది యాష్ పౌండ్ ఉన్నది కదా చాలా లొల్లి చేశారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కాదా, ఇక్కడ ఇంకా జనాలు బాగా కదా చుట్టుపక్కల విలేజ్లు ఎక్కడి వరకు వెళ్తుంది అంటే దాదాపు 10-15 కిలోమీటర్ల వరకు అయితే వెళ్తుంది నాకు తెలిసి, తక్కువ. ఇంత పచ్చటి పొలాలలో పెట్టుడు అవసరమా అని మాకు అనిపించింది అంతే. ఏ జంగల్లోనో పెట్టచ్చు కదా, ఏ గుట్టలోనో పెట్టచ్చు కదా, జనాలకు దూరంలో పెట్టచ్చు కదా. పవర్ ఓకే, మంచి పంటలు పండే భూములను నాశనం చేస్తారు అనేది బాధ అంతే. ఇప్పుడు ఇక అందరూ మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటారు, మంచిగా ఉన్నారు అనే టైంలో అది తెచ్చిపెట్టడం జనాలకు మధ్యలో అది ఇబ్బందే. అది మాకైతే నచ్చలేదు. ఎక్కడెక్కడిదో తీసుకొచ్చి ఇక్కడ హన్మకొండ నుంచి తీసుకొచ్చి కరీంనగర్ నుంచి తీసుకొచ్చి ఈ మధ్యలో వేసేదానికన్నా ఎక్కడిదక్కడనే జనానికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడిదే అదే విలేజ్కి సంబంధించిన అక్కడనే పెట్టి చేయాలి. కానీ చుట్టుపక్కలే తీసుకొచ్చి 2 జిల్లాలో తీసుకొచ్చి ఈ మధ్యలో ప్రాంతాన్ని పెడితే మధ్యలో పల్లెటూర్లన్నీ రైతులు ఉంటారు. ఇక్కడ ఎక్కువ పల్లెటూర్లలో రైతులు ఎక్కువ ఉంటారు. రైతులకు సమస్యలు ఉంటాయి. అట్లాంటివి పెడితే ఏమైందంటే ప్రతిదీ కూడా నష్టమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వరలు పండుతుంటాయి, ఎక్కువ శాతం వరలే. మళ్ళీ అది ధాన్యం దేనికో కాటన్ మన పరుపులకో దానికో యూజ్ చేసేది కాదు కదా, మొత్తం జనం తినేటి తిండి ఎక్కడ కానీ రైసే కదా. అదంతా జనాభా తినేదే. రైతులు ఒక రైతులో తినరు కదా దాన్ని. మన దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తింటారు ఇక్కడ వండే ధాన్యాన్ని. అందుకు ఇవన్నీ కూడా కొనుగోలు కావాలంటే ఆ వేస్టేజ్ అంతా ఇక్కడ కాకుంటూ ఎక్కడెక్కడిని అడ్జస్ట్ చేసుకొని ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవాలి. కానీ ఈ 2 మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ ఏదో డంపింగ్ యాడ్ చేసి ఇక్కడ పెడతాం అన్నది గవర్నమెంట్కు ఎలాంటి కూడా దీని మీద గవర్నమెంట్కు వ్యతిరేకతే. మొత్తం ఇదంతా గవర్నమెంట్కు వ్యతిరేకతే. ఏవైతే ఎక్కడెక్కడ మునుపు ఎట్లా ఎక్కడెక్కడ సమకూర్చి పెట్టుకున్నారో అదే ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడనే వాటిని ఏ విధంగానైతే ఇవరకు ఎట్లయితే యూజ్ చేసినారో అట్లే యూజ్ చేసుకోవాలి. కానీ ఈ 2 ప్రాంతాలనే తీసుకొచ్చి ఒక ప్రాంతాన్ని పెట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం నష్టం చేసుడు, రైతులు నష్టం చేసుడు, ఇది గవర్నమెంట్కు పూర్తి వ్యతిరేకత. ఇప్పుడు కరీంనగర్లో చూసారా మీరు, కరీంనగర్లో డంపింగ్ యార్డ్ ఉంటుంది, మరి అక్కడ పెట్టుకోకుండా ఎందుకు మీ ఊరు దాకా వచ్చారు? అది ఇప్పుడు కరీంనగర్లో నేను ఏమంటున్నా, కరీంనగర్లే ఉండాలి, వరంగల్నే ఉండాలి. ఈ రెండింటిని ఇక్కడ యూజ్ చేయడానికి ఏం అవసరం వచ్చింది వీళ్ళకి, ఈ గవర్నమెంట్కు? ఇవరకున్న గవర్నమెంట్ అయితే చేయలేదు కదా. ఇక్కడ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఇలా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని మాట్లాడతలే నేను. ఎక్కడెక్కడనే ఇప్పుడు ఈ పోతిరెడ్డి ఈ విలేజ్ ఉంది, ఈ విలేజ్లో డంపింగ్ ఆడి ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నదో అక్కడనే యూజ్ చేసుకోవాలి. ఈ విలేజ్ నుంచి తీసుకుపోయి ఇక్కడ మన ఇదేంటి పక్కన మన సిర్సపల్లి ఉంది, సిర్సపల్లిలో పెడతా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడ వ్యతిరేకం చేయరు రైతులు కానీ జనాలు కానీ. అది నేను ఒక్కటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎక్కడున్న డంపింగ్ అంకులు అక్కడనే పెట్టుకోవాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా. ఇప్పటికే చాలా క్రష్ అవుతుండ్రు. ఇప్పుడు 2-3 నెలల నుంచి వెళ్ళి ఇక్కడ పోతిరెడ్డి పట్ల పెడతారంటే బాగా జనాలు అంత ఇబ్బంది పడుతుండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా వాటరు పొలాల ఏరియా. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఈ చెత్తారం పెడితే ఏమైందంటే ఈ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. వర్షాలకు ఈ డంపింగ్ గార్డ్ చెత్త అంతా వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్ ఒక్క ఉండడానికి గ్యారంటీ ఏంది? వర్షం పడితే ఎక్కడికో పోతూ ఉంటుంది. దాని వలన తాగే నీటికి నష్టం కావచ్చు, నీరు నష్టం కావచ్చు, ప్రజల పంట పొలాల నష్టం కావచ్చు. అంటే మన జనాలు ఆరోగ్య పాలు కూడా కావచ్చు. ఎందుకంటే దోమల ద్వారా దాని స్మెల్ ద్వారా ప్రతిది కూడా వ్యతిరేకత. కరెంట్ తయారు చేసేది పెడతామంటున్నారు చెత్తతోనే. అవునండి. దానివల్ల మీకు ఏం ఇబ్బంది ఏమవుతుంది? ఇబ్బంది అయితే కదా, చెత్త ఎక్కడి నుంచో తెస్తాను. 3 జిల్లాల చెత్త, హుజురాబాద్ చెత్తనే అది అడ్డగోలు అవుతాను. ఓన్లీ హుజురాబాద్ మండలమే చెత్త అడ్డగోలు అవుతుంది. హుజురాబాద్కే దిక్కు లేదు అక్కడ చెత్త వేసేదానికి. అదే ప్రాబ్లం అవుతాను అందరికీ. పోయి పెడతాది ఇది మరి ఎక్కడి నుంచో తెచ్చేస్తే మేము ఏం కావాలి? మేము ఎటు పోవాలి? మనం జనాల ముందా చెత్త ముందా? ఇప్పుడు 1,00,000 టన్నుల వడ్లు పండుతాయి ఈ ఏరియాకు, అంతా సాంబే. మరి అవి ఏం కావాలి? గొడ్లు ఏం కావాలి? బర్రెలు ఏం కావాలి? పక్షులు ఏం కావాలి? ఏం కావాలనుకుంటారు? తినే బియ్యమే పండిస్తారు, సన్న బియ్యం. మరి ఇప్పుడు సన్న బియ్యం గవర్నమెంట్ కూడా సన్న బియ్యం ఇస్తుందంటే ఇప్పుడు అది కూడా విషయం లెక్కన అవుతుంది. దయచేసి దీన్ని రద్దు చేయాలి. ఇంతతో రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని ఎంత జల్దీ రద్దు చేస్తే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అంత మంచిది. రేవంత్ రెడ్డిని మేము కోరుకుంటున్నాం. అలాగే పైన మంత్రి కూడా దృష్టికి పోయినాక ఇది రద్దు చేస్తే చాలా మంచిది. కరీంనగర్ రద్దు, హుజురాబాద్ రద్దు, వరంగల్ రద్దు, ఎక్కడ రద్దు చెత్త
మీరు ఇంకెక్కడైనా పక్క వేరే ఎక్కడ బయట పెట్టుకోర్రి. ఎందుకు ఇదంతా? జనాలు ప్రాణాలు పోతాయి, పక్షులు ప్రాణాలు పోతాయి, పంటలు గడవవుతాయి. ఇప్పుడు ఎక్కడ ఢిల్లీ ఉంటుంది అన్నారు, అది అక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంది అందరూ చూస్తారు. చాలా ప్రాబ్లం అవుతుంది ఢిల్లీ ఉన్నది అంటే ఒక్క కాడ నుంచి ఒక్క కాడ అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాలకు కొంచెం అర్థం చేసుకొని అవుతుంది, పక్క అవుతుంది. అక్కడ దీపావళి పండుగ జరుపుకోరు, అన్నీ జరుపుకోరు, అంత పొగ ఒక రెడ్ ఏరియా అవుతుంది. ఇక మా బతుకు అట్టి చిప్పకూరు చిప్ప పట్టుకుని అవుతుంది. అది చిప్ప పట్టుకునే కాకుండా మొత్తం ఇక పానాలే పోతాయి. రంగారెడ్డి జిల్లాలో కారు వంకలు వేయినట్టు, చేతులు వంకలు వేయినట్టు పని పోతాయి. కొంచెం ప్రభుత్వం ఆలోచించుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఇన్ని రోజుల నుంచి హుజురాబాద్లో ధర్నాలు చేస్తున్నారు, అయినా కూడా గవర్నమెంట్ అయితే లేదు. ఇటు పాపం ప్రణయ్ బాబు కూడా పోరాడుతాడు, ఇటు కౌశిక్ రెడ్డి పోరాడుతాడు, ఇటు బీజేపీ, ఇటు అన్ని కులాలు అందరం ఒక్కటైనాం. పార్టీ జెండాలు పక్క పెడతాం, పార్టీ జెండాలు పక్క పెట్టి మన బాక్స్ని కాపాడుకుంటాం. అది ఎందుకు అర్థం చేసుకుంటలేదు? కొన్ని మంచి పథకాలు పెడతాను, కొన్ని ఇల్లు పెడతాను. ఆయన అంత ప్రాబ్లం ఉంటే ఒకసారి వచ్చి చూడవాను, రేవంత్ రెడ్డిని ఒకసారి వచ్చి చూడవాను ఈ ఊళ్ళో చుట్టూ ఊళ్ళని. ఇక్కడికి మా పోతేపేటలో పోసే తల్లి ఫేమస్ పోసే తల్లి. ఎక్కడి నుంచి వస్తారు, 5 నుంచి వస్తారు, వరంగల్, ఖమ్మం, ఎక్కడి నుంచి వస్తారు. రోజు జాతరలకే జరుగుతుంది. ఇప్పుడు సిరిసిపల్లి కాడ రాజన్న గుడి ఉన్నది, దాని అక్కడిది తర్వాత ఇక్కడిదే సెకండ్ రాజన్న గుడి అంటారు దాన్ని. అక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర, భారీ ఎత్తున జాతర జరుగుతుంది. ఇక్కడ ఒకసారి జాతర జరుగుతుంది. ఎందుకు మా బతుకులు ఎందుకు ఆడుకుంటారు? ఇక్కడ పడితే మాకు మొత్తం ఇటు వస్తుంది. కరీంనగర్, వరంగల్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము పిల్లలం, మేము అందరం బతకద్దా? ఇక్కడ పెట్టుడు కారణం ఎక్కడిది? లేదా స్థలం లేదా వాళ్ళకు? వీళ్ళ స్థలం లేదా? వేరే కాడ పెట్టుకో, బొచ్చడు ఉన్నాయి జంగలు, ఇక్కడ పెట్టుకో. మధ్యలో తీసుకొచ్చి పెట్టు ఎక్కడిది? కరీంనగర్ హన్మకొండ మధ్యలో పెట్టు ఎక్కడిది? అంటే మేము 10 గ్రామాలు మాకు ఉన్నాయి. మేము కూడా అడుగుతాం రేవంత్ రెడ్డిని కూడా, మాకు ఇక్కడ వద్దు, డంపింగ్ వద్దు, మాకు వద్దు. మేము 10 మొత్తం కుటుంబాలకు 100 గ్రామాలు నాశనం అయితే సత్తామని మేము మాట్లాడుతాను. మేము కూడా వద్దాను మేము కోరుకుంటాను. పిల్లలకు, పుట్టేటోళ్ళకు అందరికీ నష్టమే. పంటలు పండి ఖరాబే. మళ్ళీ అందులో మా పోతిరెడ్డిపేట పిక్చర్ అనేది మాకు ఇంకా నష్టం బాగా వస్తుంది. చెరువు మీద ఎఫెక్ట్ అంటే అక్కడ వచ్చే నీళ్లకు దీనికి చెర్లకు వేస్తారట, చెర్లకు కొడతారు. చేపలు గీపలు చెరువు వాళ్ళకు వాటితో సంబంధం ఉంది. పంట భూములు ఉన్నాయి మొత్తం 100. నీళ్ళు ఖరాబే, పంటలు ఖరాబ్. వరి, శామాశ్రలు, ఇవే సన్న రకాలు ఎక్కువ తినేదే విషయం అయిపోతుంది. కలుషం బాగా అయితే దురద, గోకుడు అంత గలీజ్గా తయారైతాయి, నాశనం అయిపోతుంది. పంట గింట పొలాల బాయిలు కూడా కలుషితం అయిపోతుంది. మా ఊరు మంచి వాతావరణంతో ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది. మా ఊర్లో ఏ పంట వేసినా 100% మంచి రిజల్ట్ తోటి పంట పండుతుంది. ఇలాంటి పొలాలను మా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు అందరు కల్మషం లేకుండా కలిసికట్టుగా ఉంటాం, మంచి ఆరోగ్యాలతో. అలాంటి ఊరును ఈ డంపింగ్ యార్డ్ పెట్టి నాశనం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మళ్ళీ మా చుట్టూ ఉన్న 10 గ్రామాలు అన్ని పొలాలు ఏ పంట వేసినా అన్ని పంటలు పండుతాయి. అలాంటి పొలాలను మీరు ఈ డంపింగ్ యార్డ్ పెడితే నాశనం చేస్తే మేము ఊరుకునేది లేదు. ప్లస్ ఏంటంటే మా భూముల డిమాండ్ తగ్గిపోతుంది. ప్లస్ అంటే మా పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డలు అవిటితనాలతో పుడతారు, రకరకాల ఆరోగ్య సమస్యలతో పుడతారు. మళ్ళీ వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇవన్నీ ఇబ్బందులు మేము ఎదుర్కోలేము. దయచేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్, మీరు మా హుజురాబాద్ మండలిని కొంచెం మీ దయతో చూసి డంపింగ్ యార్డ్ను అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా ఫ్యూచర్లో ఆపాలని మేము చాలా ప్రయత్నం చేస్తాం. దానికి ముందుగా దీని తర్వాత ఇంకొకటి బయట స్టెప్ బై స్టెప్ తీసుకున్నామని చూస్తున్నాం. ఆపలేకపోతే మా ప్రాణాలైనా వినా మంచిదే, కానీ డంపింగ్ యార్డ్ అయితే పండియం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడతామని గవర్నమెంట్ అంటున్నారు కదా, అద్దన్న ఇక్కడ ఉంటే ప్రజల హెల్త్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎట్లా, ఎందుకు, ఏ రకం ఖరాబ్ అవుతుంది? అంతా పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం మంచి మంచి పొలాలు ఉన్నాయి, బావిలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం బాగుండదు, ఎందుకంటే పండే పొలాలన్నీ నాశనం అవుతాయి. ఊరికి దూరంగానే పెడుతున్నాం, ఇబ్బంది ఏం కాదు అంటున్నారు కదా గవర్నమెంట్. దూరం పెట్టిన చూస్తే దగ్గరనే కదా అన్న, ఎప్పటి దూరమే అది.
దగ్గర నేను దూరం అంటే ఒక 10 కిలోమీటర్ దూరం ఉన్నాను అంత ఇదంతా సరౌండ్ అయినాయి కెంచలి టచ్డ్ అయినాయి ఎప్పటి దూరం ఉన్నా. అంటే ఏమైతే అనుకుంటున్నారు మీరు? అది పెడితే సమస్య ఏమవుతుంది? ఏమి ఇబ్బంది? సమస్య అయినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి ఇబ్బంది అని. అంటే అదే ఏ రకంగా? చాలా ఇబ్బందికి దేనికైనా ఇబ్బంది అనేది కానీ ఇబ్బంది మాకైతే. పొల్యూషన్ అంటే ఇప్పుడు బయట నుండి వస్తాయి కదా అన్న, వాతావరణ ఊపిరితిత్తులు కానీ ఈ మన శ్వాస విషయాలు కానీ చాలా ఇబ్బంది అన్న. మరి మీరు ఇన్ని రోజుల నుంచి ధర్నాలు రాస్తారోకలు అన్నీ చేస్తూ ఉన్నారు, మరి గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా మేము ప్లాంట్ పెట్టాము బంద్ చేస్తామని చెప్తలేదు, మరి మీరు ఏం చేస్తామని? మేము చేస్తాం అన్న. ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ అంటే మేము చేసేది చెప్తాను, ఊరికి మొత్తం అంతా ఒకటిసారి పాదయాత్ర చేద్దాం అనుకుంటాను. చేసుడే తప్పది, అది పడనేవాడు అనుకోవడం. అంటే కొందరు యాక్సెప్ట్ చేసినారు పెట్టడానికి ఏం కదా అని అంటున్నారు అని చెప్పి అంటున్నారు. అది లేదన్న, అది అంతా రాంగ్ విషయం. ఇవ్వాలని అదంతా రాంగు. ఇప్పుడు హెల్త్లు ఖరాబ్ అయితే ఊరుకుంటాం అన్న, ప్రజలకు సంబంధించిన విషయం. అట్లా ఇక్కడ ఎంత ఉంటుంది భూమి? ఎకరం ఎంత ఉంటుంది? ఎకరం 40 నుండి 50 ఉంటుంది అన్న. 50 లక్షలు ఉంటుంది. సో ఇంత విలువైన భూములలో తీసుకొచ్చి వాళ్ళు అది డంపింగ్ యార్డ్ పెడతాం. అది కరెక్ట్ కాదన్న, ప్రభుత్వం అంతా కరెక్ట్ కాదు. మీరు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉన్నది ఊరు. దగ్గరగా అనుకుంటుంటా అన్న. మొన్న నైట్ మేము వెళ్ళినాము, నైట్ పోతే కనీసం బండి సుద్ధా కనబడతలేదు, అంత పొగ. మనం నైట్ ఉదాహరణ మీరు ఇప్పుడు ఉన్నారు కదా 7 o'clock అటు పోండి, అక్కడ ప్లేస్ కాంచెల్ కొద్ది దూరం పోండి, అసలు మనుషులే కనబడతలేదు, అంత అదైతే పొగ. స్టార్ట్ అయింది, మొత్తం నైట్ పోతే మొత్తం పొగే, అట్లా ఘోరంగా ఉన్నాను. ఫ్యూచర్లో అయితే ఇంకెంత ఉంటుంది అన్న, మొత్తం ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరం పోతుంది అది. ఎట్లా ఎంత ఇప్పుడు ఒకళ్ళ గురించి చూసుకుంటలేం కదా, మా ఒక్క ఊరు గురించి కాదు కదన్న. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, ఒక దాదాపుకి 25 కిలోమీటర్ల దూరం ఏ పరిధి అయినా. అది 25 కిలోమీటర్ల దూరంలో పరిధి ఏదైనా మంచిదే, ఏ ఊరైనా మంచిదే. అన్ని ఊళ్ళు కానీ అందరూ ఉండాలన్న, అందరు బాగుంటేనే బాగుంటాం. ఇప్పుడు అందులో మనం ఒక్కళ్ళ గురించి కాదు, మనం ఒక్కళ్ళ బాగుకాదు, అందరు బాగు గురించే చూసినప్పుడు మంచితనం అన్న. ఇప్పుడు చెత్త తీసుకొచ్చాడా, చెత్తతో కరెంట్ తయారు చేస్తారంట పక్కన వేసి. వద్దు వాసన వస్తుంది, మాకు అంత గలీజు. ఇక్కడ దాంతో అది పెడితే అందరికి పిల్లలకు నౌకర్లు వస్తాయి అది అని చెప్తున్నది గవర్నమెంట్. ఏమద్దు మాకు నౌకర్లు వద్దు, రోగాలు వస్తాయి, అంత బీహార్లు తయారవుతాయి, మాకెందుకు? గవర్నమెంట్ ఇక్కడ కరెంట్ తయారు చేసేది పెడతాడు, చెత్త ఏమంటారు దాన్ని? సాధారణంగా పెడితే ఇక్కడ చాలా జనాలు నష్టపోతారు, వ్యవసాయం ద్వారా కూడా అట్లా నష్టపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, పెట్టద్దని చెప్పి కోరుతున్నారు. అంటే ఏమి ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నారు డంపింగ్ యార్డ్? అంటే ఇక జనాలకు ఇబ్బంది కలుగుతాయి కదా ప్రతి ఒక్క విషయంలో, అంటే ప్రాణహాని కానీ, కాలుష్యం ద్వారా కానీ, నీటి సౌకర్యం ద్వారా కానీ ప్రాబ్లం కలుగుతుంది జనాలకు. అందుకని డంపింగ్ యార్డ్ జర కలగకూడదని. అంటే ఇప్పుడు కరెంట్ తయారు చేసేది పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ అది పెడదామని అంటారు, కానీ పెట్టడానికి అదొక సహకారంగా ఒక దాని ఉద్దేశపరంగా తీసుకొని పెడదామని అంటారు, కానీ అది కరెంటు విద్యుత్ పరంగా ఒక డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ నిరాకరించుకుందాం అని చెప్పి ఇక్కడ చెత్త ఎక్కడ పెట్టుకోవడానికి అనుకూలం లేకపోవడం, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండడం ద్వారా ఈడ పెడదాం ఈడ చేద్దామని చెప్పి ఆలోచన చేసారు. కరెంట్ తయారు చేస్తామంటారు, కరెంట్ తయారు చేస్తే జాబ్స్ వస్తాయి అందరికీ. లేదు అది అంటే అంటారు కానీ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జనాలు చాలా నష్టపోతారు. ఇప్పుడు సిటీలో జరుగుతున్నాయి, ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు ల్యాండ్ ఎక్కడ లేకపోయేసరికి ఇక్కడ ఖాళీ ల్యాండ్ ఉంది కాబట్టి పెడదామని అట్లా చూస్తారు. అట్లా రావడం వల్ల జనాలకు ఇబ్బంది కలుగుతుంది. హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా ప్రాణహాని కలుగుతుంది దాని ద్వారా. ఇప్పుడు మరి ఇన్ని రోజులు అవుతుంది, మీరు చాలాసార్లు ధర్నాలు చేసారు, దీక్షలు చేసారు, చేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం చెప్తలేదు, రెస్పాండ్ కాలేదు. గవర్నమెంట్ ద్వారా ఏం రెస్పాన్సిబిలిటీ రాలేదు. అయినా ధర్నా ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటివరకు అయితే ధర్నా చేయడం జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేసే వరకు చేయాల్సిందే ఉంటుంది. మా ఊర్లో ఏమద్దు, మాకు గలీజ్ వాసన వస్తుంది. అవును, వాసన వస్తుందా? మాకు అవసరం లేదు, గలీజ్ వాసన మాకు అవసరం లేదు. చెత్త మీ ఊరు అవతలనే వేస్తారట, అయినా వద్దా మీకు? వద్దు. ఎందుకు? మీకు గాలి అంతా ఖరాబ్ అవుతుందా? రోగాలు గీగాలు వస్తాయా? తెలుసా మీకు? తెలుసు. చదువుకుంటారా? గాలి కాలుష్యం అవుతుందట, ఎయిర్ పొల్యూషన్. కానీ మరి కావద్దు, కానీ